నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. వైసీపీ వాళ్ళందరూ కావాల్సిగా అంటే జగన్మోహన్ రెడ్డికి జాతకం బాలేదని తెలుసు కానీ అందరికీ బాగోకుండా పోద్దా? మరి మొన్న చూసుకుంటే ఈరోజు అంబటి రాంబాబు పైన సిఐడిలో కేసు నమోదైంది. ఆ టాపిక్ వెళ్ళే ముందు ఒక్కసారి వీళ్ళు చిట్టా ఇంటే మనకి సీదిరప్పలరాజు పాయే కొడుకు అక్కడ కొట్టేశాడు, తిను జైల్లో ఉన్నాడు. దాని తర్వాత మనం చూసుకుంటే మన జోగి పాయే, దువ్వాడ పాయే. దాని తర్వాత మనకి ఎవరండి నెక్స్ట్ లేటెస్ట్ ఉంది మన సీతారాం భార్య సీతారాం కొడుకు పాయే. ఇన్ని పాయల్లో అంబటి రాంబాబు పైన మంగళగిరి సిఐడి ఆఫీస్లో కేసు నమోదైంది. ఏ రకంగా కేసు నమోదైందంటే గుంటూరుకు చెందిన టీడీపీ వాళ్ళందరూ ఇతని పైన కేసు నమోదు చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ పైన ఆయన అరెస్ట్ చేస్తున్న విజువల్స్ ఇంకా చాలా ఎక్స్ట్రాలు ఎక్కువ పడిపోయాడు అంబటి రాంబాబు. అతికి మించిన అతి అంబటి రాంబాబు అంటేనే. అంటే అంబటి రాంబాబు ఎలాగంటే నన్ను అరెస్ట్ చేయడేంటి, అసలు ఎందుకు ఈ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయదు, ఒక్కసారి మళ్ళీ అరెస్ట్ చేస్తే ఫస్ట్ టైమే జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపు టైగర్ అన్నాడు, రెండోసారి అరెస్ట్ చేస్తే నేను ఇంకేమైపోతాను, మొత్తానికి జంగల్ రాజు అయిపోతాను, నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వస్తే ఉప ముఖ్యమంత్రి అయిపోతాను అన్న పదవికాంక్షతో రెచ్చిపోయి పెమ్మసాని చంద్రశేఖర్ని అరెస్ట్ చేస్తున్న విజువల్స్ పోస్ట్ చేశాడండి. పోస్ట్ చేస్తే చిరెత్తుకొచ్చింది పార్టీ కార్యకర్తలందరికీ. ఏం తమాషాగా ఉంది అంబటి అని చెప్పి పార్ట్మెంట్ పీకుదాం అనుకుని సిఐడి ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఏకంగా వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి అంబటి రాంబాబు ఇంటికి వెళ్తున్నారు. ఈ రోజు భోగాపురంలో అక్కడ దిన్సా ఉత్సవాలు వాళ్ళు డాన్స్లు ఎంత బాగా వేస్తున్నారో అదే లెవెల్లో అంబటి రాంబాబు రెండోసారి జైలుకి వెళ్తున్న వైకాపా క్యాండిడేట్ టికెట్ అవుతున్నాడు. ఇప్పుడు అంబటి పైన ఇది ఒక్కటే కేసు అంటే కాదండి, మొన్న ఇప్పుడు దాకా 15 కేసులు పెండింగ్ ఉన్నాయండి. పోలీసులు తోసేసిన విధ్వంస కాండలు చాలా ఉన్నాయండి మన అంబటి రాంబాబు పైన. అన్నం తిన్నట్టు కేసులు తిట్టాడు. ఈ అంబటి రాంబాబు పరిస్థితి ఏంటంటే, అప్పుడు మొన్న ముద్రగడ పద్మనాభం అప్పుడు పోలీసులు తోసేశాడు. విధి నిర్వహిద్దామని వచ్చిన పోలీసులు అంటే ఆయనకి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వాలని వచ్చిన పోలీసులందరినీ తోసి పడేసి ఆఖరికి వాళ్ళ కూతురు నీడ్చి పడేసినందుకు ఈ వైకాపా కార్యకర్తల పైన పోలీసుల పైన చేసినందుకు ఈ అంబటి రాంబాబు పైన మొత్తం అప్పుడు సదరు గుట్ట కేసులు నమోదైనవి. దాంతోపాటు ఈరోజు ఏకంగా అంబటి రాంబాబుకి రెగ్యులర్ పోలీసులు కాకుండా సిఐడి ఏకంగా సిఐడి సో సిఐడిలో కేసు నమోదైతే వాళ్ళు రా చిన్న ఒకసారి అన్నారు. శనివారం తీసుకెళ్తున్నారు, సోమవారం దాకా బాబుకు లోపలే ఉంటాడు. దాని తర్వాత బొచ్చుడు పీటీ వారెంట్లు పడతాయి. ఇది అంబటి రాంబాబు పరిస్థితి. ఐ ఎంజాయ్డ్ ది లైఫ్ ఆఫ్ రాజమండ్రి సెంట్రల్ జైలు. ఎక్కడన్నా ఎవరినన్నా రెచ్చగొట్టాలంటే వైసీపీలో ఉన్న ప్రధాన ఆయుధం అంబటి రాంబాబు అండి. అంబటి రాంబాబు జైలు జీవితం అన్నది చాలా అంటే పాయసం తిన్న లెవెల్లో ఫీల్ అవుతాడు, సంబరంగా ఫీల్ అవుతాడు. చక్కెర పొంగల్ పెట్టారు నాకు అన్న లెవెల్లో హ్యాపీగా ఉంటాడు. సో ఇతను ఈ రోజు అరెస్ట్ అయితే కనుక అంటే ఈ రోజు అరెస్ట్ చేస్తారని భారీగా ఉన్నాయండి. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో అంటే వీళ్ళ క్యాబినెట్లో ఉన్నాళ్ళు లేకపోతే వీళ్ళ ఎమ్మెల్యేలు అందరూ మాజీ ఎమ్మెల్యే లిస్టులో చూసుకుంటే సిఐడి ప్రొవోక్ చేసిన క్యాండిడేట్ ఇతను. మొట్టమొదటిసారి ఇతనికి షాల్వాలు సత్కారాలు అన్నీ చేసి ప్రాపర్గా తీసుకెళ్తారు. ఈ క్యాండిడేట్ రెడీగా ఉన్నాడు ఇంట్లో. ఇది కాకుండా ఇప్పుడు దాకా అంబటి రాంబాబు యూజువల్గా అతని పైన కేసులు పడిన వెంటనే ఫస్ట్ రియాక్షన్ సెకండ్ రియాక్షన్ ఇప్పటికి ఇచ్చేసి ఉండాలి. కానీ ఎప్పుడైతే సిఐడి కేసు నమోదు అయిపోయిందో ఈరోజు పోలీసులు అతని ఇంటికి చేరుకుంటారన్న సమాచారం వచ్చిందో పారిపోకుండా ఇంట్లో మేకేసి కూర్చున్నాడు. ఒక్క రియాక్షన్ కూడా ఇవ్వలేదు. ఇతన్ని అరెస్ట్ చేయటం మరి కొద్దిసేపట్లో అంబటి రాంబాబు అరెస్ట్ అన్న ఒక వీడియో మీ ముందుకు నేను తీసుకొస్తాను. సో వేచుండాలి మనం. అంబటి రాంబాబు సంబరాల రాంబాబు ఏ రకంగా వెళ్తాడు, ఏ రకంగా బయటకు వస్తాడు, అదేంటో పాపం. ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టించుకోవడానికి కూడా లేకుండా వెళ్ళిపోతున్నాడు. వి మిస్ యూ అంబటి, నీకు ఇది అలవాటే కదా, వెళ్ళిరా. ఎలాగో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెప్పొచ్చాడు నేను వస్తా మళ్ళీ అని చెప్పి. రాజమండ్రిలో చెప్పొచ్చా ఇల్లు వస్తానన్నా అటు అనకూడదు సార్, జైలు దగ్గర ఇల్లు వస్తాను అనకూడదు అన్నారు. ఈ 5 సంవత్సరాలు మళ్ళా పంపిస్తారయ్యా లోకేష్, నేను సిద్ధంగా ఉన్నాను రావడానికి అని కూడా చెప్పా. ఐ డోంట్ కేర్. సో వెళ్ళొస్తాడులేండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.